Yeah, good evening. So today in this session we are discussing about the important metallurgical concept, that is about the basic differences between roasting and calcination. It is very important and expected topic for the 10th public examination point of view. It is very important as per the metallurgical point of view, that is related to the 10th class chemistry. So the heading we are discussing about is nothing but the differences between roasting process and calcination process. It's very important. So actually we need to know what is the meaning of roasting and what is the meaning of calcination. So then we will be able to find out the differences between roasting and calcination. అసలు రోస్టింగ్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తాము, అది ఎవరి సమక్షంలో చేస్తాము, ఏ ఓర్స్కి వాడతాము, సో దాని యొక్క ఈక్వేషన్ ఏంటి, అలాగే క్యాల్సినేషన్ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడతాము, సో దానికి కావాల్సిన కండిషన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ వర్క్స్ మనం వాడతాము. సో వీ నీడ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద basic concept of roasting and calcination. So first of all we need to know that both the process it seems that both roasting and calcination ఈ రెండు కూడా మనకి పైరోకెమికల్ ప్రాసెస్ అంటారండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పైరోకెమికల్ ప్రాసెస్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ పైరోకెమికల్? పైరోకెమికల్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ సప్లయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ విత్ హై టెంపరేచర్. ఒక హై టెంపరేచర్ని బేస్ చేసుకుని ఆ హై టెంపరేచర్ తగ్గట్టుగా హీట్ని కనుక మనం సప్లై చేస్తే ఎవరికి, ఓర్కి. ఓకే, వెన్ ఎవర్ ద ఓర్ ఈస్ గోయింగ్ టు బి సబ్జెక్టెడ్ విత్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, that concept is called pyrochemical process. So pyro is the word that is related to the higher temperature in the form of heat. ఆ ఓర్కి కనుక మనం హీట్ అన్నది హయ్యర్ టెంపరేచర్ రూపంలో కనుక మనం సప్లై చేయగలిగితే దెన్ ద ప్రాసెస్ ఈజ్ సెట్ టు బి ఎ పైరోకెమికల్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బోత్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ బోత్ దే బిలాంగ్ టు పైరోకెమికల్ ప్రాసెస్. రెండూ కూడా పైరోకెమికల్ ప్రాసెసే. అంటే రోస్టింగ్లోనూ మనకి హయ్యర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ హీట్ కావాలి, అలాగే క్యాల్సినేషన్లో కూడా హయ్యర్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్ కావాలి. మరి అయితే డిఫరెన్సెస్ ఏంటి అంటే ద బేసిక్ డిఫరెన్స్ ఈజ్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఓర్కి హయ్యర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్తో మనం హీట్ చేస్తున్నాం, అవునా కదా. హీట్ చేసినప్పుడు కనుక ఆక్సిజన్ సమక్షంలో కనుక మనం హీట్ చేయగలిగితే, అంటే వెన్ ఎవర్ ద ఓర్ ఈజ్ గోయింగ్ టు బి సబ్జెక్టెడ్ టు బి హీటెడ్ విత్ హయ్యర్ టెంపరేచర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ సమక్షంలో కనుక మనం ఓర్ని హీట్ చేయగలిగితే దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రోస్టింగ్. గట్ ఇట్ అన్నాడు. అలా కాకుండా ఓర్ని ఒక హయ్యర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ కనుక మనం హీట్ చేయగలిగితే ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ అండ్ ఎయిర్ లేకుండా ఓర్ని కనుక మనం హైయర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్తో హీట్ చేయగలిగితే దాన్ని మనం క్యాల్సినేషన్ అంటాం. గాట్ ఎ బేసిక్ డిఫరెన్స్ ఆర్ నాట్? సో రోస్టింగ్ అయితే మనకి ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి, అదే క్యాల్సినేషన్ అయితే మనకి ఆక్సిజన్ అవసరం లేదు. బట్ ఫైనల్గా రెండూ కూడా ఏ ప్రాసెస్ అని చెప్పుకున్నాం, పైరోకెమికల్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం. సో పైరోకెమికల్ అంటే ఏం చెప్పుకున్నాం, వీఆర్ గోయింగ్ టు సప్లై హయ్యర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హయ్యర్ టెంపరేచర్. ఒక హయ్యర్ టెంపరేచర్ని సప్లై చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ వీఆర్ హీటింగ్ దట్ ఓర్. ఆ ఓర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక హయ్యర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్కి గురి చేసి ఆ ఓర్ని మనం హీట్ చేస్తున్నాం. కాకపోతే డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చాయి, ఒకటి ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేస్తున్నాం, ఇంకొకటి ఆక్సిజన్ లేని సమక్షంలో హీట్ చేస్తున్నాం. సో లేని సమక్షంలో కనుక ఓర్ని హీట్ చేయగలిగితే క్యాల్సినేషన్, అలా కాకుండా ఒక ఓర్ని ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేయగలిగితే రోస్టింగ్. సో రోస్టింగ్కి అయితే ఆక్సిజన్ కావాలి, క్యాల్సినేషన్కి అయితే ఆక్సిజన్ అవసరం లేదు. అలాగే రెండూ కూడా పైరోకెమికల్ ప్రాసెసే. పైరోకెమికల్ అంటే హీట్ అనేది హైయర్ అమౌంట్లో మనం సప్లై చేయడం అని జరుగుతుంది. ఓకే, అండ్ అలాగే రోస్టింగ్కి మనకి ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి కాబట్టి వీ కెన్ సే దట్ రోస్టింగ్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. చెప్పచ్చలేదు. ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వీఆర్ గోయింగ్ టు సప్లై హయ్యర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెంపరేచర్ టు హీట్ ద ఓర్. ఆ ఓర్ని మనం హీట్ చేయాలంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్లో హైయర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇస్తున్నాం కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ ఎందుకు అన్నాము, ఇట్ రిక్వైర్స్ ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా అవసరం ఏ ప్రాసెస్కి, రోస్టింగ్కి. బట్ క్యాల్సినేషన్కి వచ్చేటప్పటికి అక్కడ ఓన్లీ హైయర్ అమౌంట్ ఆఫ్ హీట్ మాత్రమే సప్లై చేస్తున్నాం, బట్ వీఆర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఆక్సిజన్. అక్కడ ఆక్సిజన్ అనేది అవసరం లేదు కాబట్టి ఇది ఆక్సిడేషన్ అయితే అది ఏ రియాక్షన్ అవుతుంది, డికంపోజిషన్ రియాక్షన్ అవుతుంది. అంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఓర్ అనేది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది.
ఓకే, సో బ్రేక్ అవ్వడం అంటే దాన్ని మనం డికంపోజిషన్ అని అంటాం. డికంపోజిషన్ అంటే ఏంటి? ద కంప్లీట్ ఓర్ ఈస్ గోయింగ్ టు బి స్ప్లిటెడ్ ఇంటూ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డికంపోజ్డ్ ఇంటూ సమ్ ఇండివిజువల్ పార్ట్స్ కింద బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే రోస్టింగ్కి క్యాల్సినేషన్కి దెర్ ఆర్ సమ్ ఫ్యూ డిఫరెన్సెస్ లైక్. అలాగే ఇప్పుడు ఇందాక మనం ఫ్రోత్ ఫ్లోటేషన్లో మనం సల్ఫైడ్ ఓర్స్ మనం చెప్పుకున్నాం. అంటే సల్ఫైడ్ ఓర్స్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నా, డ్రెస్సింగ్ చేయాలన్నా జనరలీ వీఆర్ అప్లయింగ్ ఫ్రోత్ ఫ్లోటేషన్. సో అదే సల్ఫైడ్ ఓర్స్కి మనం రోస్టింగ్ కూడా చేయొచ్చు. సో రోస్టింగ్ ప్రాసెస్ ఈజ్ మెయిన్లీ అప్లికేబుల్ టు సల్ఫైడ్ ఓర్స్. అంటే ఏ ఓర్లో అయితే మనకి సల్ఫైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో సో అటువంటి ఓర్స్కి మనం రోస్టింగ్ అనేది అప్లై చేయొచ్చు. అలా కాకుండా క్యాల్సినేషన్ ఏ టైప్ ఆఫ్ ఓర్స్కి మనం అప్లై చేస్తామంటే కార్బోనేట్స్ కంటెంట్ కనుక ఎక్కువ ఉంటే, ఓర్లో కనుక కార్బోనేట్ కంటెంట్ కనుక ఒక ఓర్లో ఎక్కువ ఉంటే ఆ కార్బోనేట్స్ని డికంపోజ్ చేయడానికి మనం క్యాల్సినేషన్ వాడతాం. సో దిస్ ఇస్ ద అల్టిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. సో ఫైనల్గా మనం చెప్పుకుంటూ వెళ్తే వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో both roasting and calcination are pyrochemical process. So pyrochemical is nothing but we are supplying higher amount of heat in the form of హీట్ ఎనర్జీ. అంటే హీట్ ఎనర్జీ రూపంలో హయ్యర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ మనం సప్లై చేయడం జరుగుతుంది. హయ్యర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనం హీట్లో ఇస్తున్నాం కాబట్టి ఆ వర్డ్ని మనం పైరోకెమికల్ అంటాం. అంటే హయ్యర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, ఆ వర్డ్ని మనం పైరోకెమికల్ అంటాం. కాబట్టి రోస్టింగ్లోనూ పైరోకెమికల్ ఉంటుంది, క్యాల్సినేషన్లో కూడా పైరోకెమికల్ ఉంటుంది. బట్ ద బేసిక్ డిఫరెన్స్ ఈజ్ వీఆర్ హీటింగ్ దట్ ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే ఆక్సిజన్ సమక్షంలో కనుక హీట్ చేస్తే రోస్టింగ్, ఆక్సిజన్ లేని సమక్షంలో కనుక ఓర్ని హీట్ చేస్తే క్యాల్సినేషన్. ఓకే, అలాగే మనకి రోస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటూ వెళ్తే అది ఆక్సిజన్ కావాలి కాబట్టి వీ కెన్ సే దట్ రోస్టింగ్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. బట్ క్యాల్సినేషన్కి ఆక్సిజన్ అవసరం లేదు కాబట్టి వీ కెన్ సే దట్ క్యాల్సినేషన్ ఈజ్ ఏ డికంపోజిషన్ రియాక్షన్. ఓకే, అలాగే నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి రోస్టింగ్ అన్నది ఎక్కువగా సల్ఫైడ్ ఓర్స్కి మనం అప్లై చేయడం జరుగుతుంది. అంటే ఏ ఓర్లో అయితే మనకి సల్ఫైడ్ కంటెంట్ ఉంటుందో సో ఫర్ సచ్ టైప్ ఆఫ్ ఓర్స్ వీఆర్ గోయింగ్ టు అప్లై రోస్టింగ్. అండ్ అలా కాకుండా ఏ ఓర్కి అయితే కార్బోనేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో కార్బోనేట్, సో అటువంటి వాటికి మనం వీఆర్ అప్లయింగ్ క్యాల్సినేషన్. సో దాన్నే మీకు ఓవరాల్గా చూపిస్తే ఐ హ్యావ్ రిటర్న్ హియర్ ద అల్టిమేట్ డిఫరెన్స్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. సో కనుక మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే సో దిస్ ఇస్ రోస్టింగ్. సో ఇట్ ఇస్ ఎ పైరోకెమికల్ ప్రాసెస్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకుందండి, ఇట్స్ ఎ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. చెప్పుకున్నాం కదా, రోస్టింగ్ అంటే ఖచ్చితంగా ఓర్ని ఎయిర్ సమక్షంలో అంటే ఆక్సిజన్ సమక్షంలో ఆ ఓర్ని మనం హీట్ చేయాలి. హీట్ చేస్తున్నాం కాబట్టి పైరోకెమికల్ అని అన్నాం, ఎందుకంటే వీఆర్ సప్లయింగ్ హైయర్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్. కరెక్ట్ అన్నట్టు. So it's a pyrochemical process in which the ore is going to be heated in presence of air. In the same way calcination కి వచ్చేటప్పటికి ఎయిర్ అవసరం లేదు కాబట్టి it is also a pyrochemical process in which ore is heated in absence of air. ఇది presence of air అయితే అది absence of air. But the similarity is both they belong to pyrochemical. Means pyrochemical అంటే ఖచ్చితంగా హీట్ చేయాల్సిందే. ఒకటి presence of air and ఇంకోటి absence of air. సెకండ్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇది ఎయిర్ సమక్షంలో జరుగుతుంది కాబట్టి it requires oxygen. So roasting always requires oxygen, but calcination does not require oxygen because we are heating that ore in absence of air కాబట్టి ఎయిర్ లేదు కాబట్టి it does not require oxygen. అలాగే థర్డ్ పార్ట్కి వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాలి కాబట్టి దిస్ రోస్టింగ్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియాక్టెడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి ఇట్ ఈస్ ఆక్సిడేషన్ రియాక్షన్. బట్ కమింగ్ టు క్యాల్సినేషన్, ఇది ఆక్సిడేషన్ అయితే ఏమవుతుంది? డికంపోజిషన్ అంటే రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ అయితే అక్కడ రిడక్షన్ జరుగుతుంది, అంటే డికంపోజిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఫైనల్గా ఈ రోస్టింగ్ అనేది ఏ టైప్ ఆఫ్ వర్స్కి వాడచ్చు అని చెప్పాం? సల్ఫైడ్ వర్స్. ఇదే సల్ఫైడ్ వర్స్కి మనం ఫ్రోత్ ఫ్లోటేషన్ కూడా చేయొచ్చు. అది మనకి బిట్ పేపర్లో అడుగుతాడని చెప్పుకున్నాం. సో జనరల్లీ ఫ్రోత్ ఫ్లోటేషన్ ఈజ్ అప్లికేబుల్ టు విచ్ కైండ్ ఆఫ్ వర్స్ అంటే సల్ఫైడ్ వర్స్. And the sulfide ores can also be treated by using this roasting process. So roasting anadi we are applying for sulfide ores also, but calcination anadi carbonate ores ki apply chestam. So you will be able to find the word carbonate. So carbonate ores ki we are applying calcination, but whereas for sulfide ores we are applying roasting process. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సల్ఫైడ్ ఓర్ అని చెప్తున్నాం, అవునా కదా? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్లో జింక్ సల్ఫైడ్ ZNS నుంచి అవునా? ZNS అంటే జింక్ సల్ఫైడ్. దాన్ని మనం ఏం చేస్తున్నాం? రోస్టింగ్ చేస్తున్నాం. రోస్టింగ్ అంటే ఇట్ రిక్వైర్స్ ఎయిర్. ఎయిర్ అంటే ఆక్సిజన్. ఓకే, O2 కనబడుతుంది చూడండి, అంటే జింక్ సల్ఫైడ్ అంటే సల్ఫైడ్ ఓర్ ఒక దాన్ని తీసుకుని దాన్ని
ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేస్తే ఫైనల్లీ ZnS ప్లస్ 3O2 ఫైనల్లీ విల్ గెట్ జింక్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్. అంటే సల్ఫర్ SO2 మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ SO2 కనబడుతుంది. SO2 అనేది సల్ఫర్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇస్ అన్ ఓర్ విచ్ బిలాంగ్స్ టు సల్ఫైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ కాబట్టి. సో ఫైనల్లీ యూ కెన్ సీ దట్ రోస్టింగ్ ఇస్ ఎ ప్రాసెస్ అప్లికేబుల్ టు సల్ఫైడ్ ఓర్స్. సో ఇక్కడ మనం ఓన్ దేనికి మెటల్ కింద దేని తీసుకున్న జింక్ సల్ఫైడ్ని ఆక్సిజన్ సమక్షంలో రోస్టింగ్ చేస్తే జింక్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ సెపరేట్ అవుతుంది. ఓకే, ద సేమ్ వే క్యాల్సినేషన్ డికంపోజిషన్ కాబట్టి CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్, సున్నపురాయి అంటుంది దాన్ని. ఓకే, కాల్షియం కార్బోనేట్ ని 2 పార్ట్స్ కింద డికంపోజ్ చేసాం. చూడండి, CaCO2, CaO ప్లస్ CO2. CaO అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ రైజ్ టు కాల్షియం కార్బోనేట్. అంటే CaCO3 ఎలా విడిపోయింది? CaO ప్లస్ CO2 విడిపోయింది కాబట్టి వీఆర్ సేయింగ్ డికంపోజిషన్ రియాక్షన్. డికంపోజిషన్ రిడక్షన్ జరిగింది. రిడక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సల్ఫైడ్ ఓర్ ఏం చేసాం? దాన్ని ఒక రోస్టింగ్ చేసాం. అంటే ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేస్తే మనకి ఆ మెటల్ ఆక్సైడ్ విత్ సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అవడం జరిగింది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు డికంపోజిషన్ కాబట్టి ఎంటైర్ కాల్షియం కార్బోనేట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి డికంపోజ్డ్ ఇంటూ CaO అండ్ CO2. CaO అంటే కాల్షియం ఆక్సైడ్, CO2 కార్బన్ డైఆక్సైడ్. సో మళ్ళీ రెండింటినీ కలిపితే అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ కలిపితే మనకి CaCO3 కాల్షియం కార్బోనేట్ వస్తుంది. కార్బోనేట్ అంటే నేను చెప్పుకున్నట్టు. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. In the next class, we shall focus on the reverberatory furnace. It is very very important topic. Reverberatory furnace. Reverberatory furnace అనేది ఒక ఓర్ని రోస్టింగ్ కి క్యాల్సినేషన్ కి రెండిటికి వాడచ్చు. ఓకే, అంటే ఒక ఓర్ తీసుకున్నప్పుడు either it can be in the form of carbonate ఓర్ అవ్వచ్చు or it can be in the form of sulfide ఓర్ అవ్వచ్చు. ఏదైనా ఒక ఓర్ని మనం రోస్టింగ్ కానీ క్యాల్సినేషన్ కానీ రెండు కలిపి ఒక డివైస్లో చేస్తాం, ఒక ఫర్నేస్. ఆ ఫర్నేస్ ని మనం రివర్బెరేటరీ ఫర్నేస్ అంటాం. ఓకే, రివర్బెరేటరీ ఫర్నేస్ ఈజ్ ఏ ఫర్నేస్ ఇన్ విచ్ ద రోస్టింగ్ ఆర్ క్యాల్సినేషన్ ఆఫ్ ద ఓర్ కెన్ టేక్స్ ప్లేస్. ఓకే, రెండు ప్రాసెస్లు కూడా ఆ రెండిట్లో ఏదో ఒక ప్రాసెస్ అన్నది ఆ డివైస్ లో చేస్తాం. ఆ డివైస్ ని రివర్బెరేటరీ ఫర్నేస్ అంటాం. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ షల్ ఫోకస్ ఆన్ దట్. ఓకే, సో అంటిల్ దెన్ యూ జస్ట్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద roasting and calcination is very very important topic. Okay, good evening, take care.